డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్కారం శిరీష. సో బేసిక్గా గోల్డ్ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే రోజుకి ఆ ధర పెరుగుతుందా తగ్గుతుందా అన్నది మనము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, కొనకుండా. అండ్ అలాగే ఈరోజు ధర ఏ విధంగా ఉంది నాకు చాలా వరకు ఎందుకో అనిపిస్తుంది సార్. అసలు ఈ గోల్డ్కి ఇంత డిమాండ్ ఏంటి, ఇంత ధర ఎందుకు ఉంటుంది, దాన్ని ఎందుకు ఇంతలా అందరూ ప్రేమిస్తారు? ఏమనంటే అది బంగారం అంటారు. అసలు ఆ బంగారం అంతలా మనం ప్రేమించడానికి దానికి ఉన్న పారామీటర్స్ ఏంటి? ఎక్సలెంట్ క్వశ్చన్. నిజంగా చెప్పాలి అంటే నేను నిజంగా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను ప్రయత్నిస్తాను మీ క్వశ్చన్కి ఒక మంచి ఆన్సర్ ఇవ్వడానికి. ఇది ప్రయత్నం మాత్రమే, ఎందుకంటే ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. బంగారం అని ఎందుకంటారు? ఇట్స్ ప్రెషస్ మెటల్. సో కన్వర్టెడ్ లాంగ్వేజ్లో వర్డ్ మనం యూజ్ చేస్తే గోల్డ్ అంటేనే ఇంగ్లీష్లో అదొక సాలిడ్ పదం అనమాట, విచ్ హ్యాస్ గాట్ హై రెస్పెక్ట్. హై రెస్పెక్ట్ ఎందుకు వస్తుంది? హై వాల్యూ వల్ల వస్తుంది. హై వాల్యూ దానికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే గోల్డ్ ఎప్పటికీ మారదు కాబట్టి. కాలాలు మారుతూ ఉంటాయి, సీజన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, మనుషులు మారుతూ ఉంటారు, కానీ గోల్డ్ ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. సో అందులో ఉన్న షైన్, అందులో ఉన్న వాల్యూ, అందులో ఉన్న స్పెషాలిటీ, యూనిక్నెస్ గోల్డ్ అస్సలు ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బంగారంలో జస్ట్ ఒక కలర్ ఒకటే కాదండి. గోల్డెన్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ ఒకటే కాకుండా తనలో ఉన్న ప్రెషస్నెస్ని మనకు తెలియజేస్తుంది అనమాట. అంటే ప్యూరిటీ. అందరూ మనం ఏమంటాము పిల్లలకి లైక్ పెద్దలకి, ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఉండాలి, ప్యూర్ థాట్ ప్రాసెస్ ఉండాలి. అది మనము పోల్చుకుంటాం అనమాట అది బంగారంతో. ఎందుకంటే 100 ఏళ్ళు గడిచినా 1000 ఏళ్ళు గడిచినా ఎప్పుడైతే ఎవరైతే తవ్వుతూ ఉంటారో చూస్తారో వాళ్ళకి బంగారము అదే స్టాటిక్ నేచర్లో కనిపిస్తుంది అనమాట. సో ఎప్పటికీ మారకుండా ఉండేదే అది బంగారం. అంటే దానికి ఒక పేరు ఎందుకు పెట్టారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బంగారమైన పేరు పెట్టారు శిరీష, నాకు ఒక బంగారమైన పేరు పెట్టారు అనిల్. ఎందుకంటే మన ఫ్యామిలీకి అంత విలువైన వాళ్ళం కాబట్టి. అంటే మనలో జస్ట్ ఆ వాల్యూ ఒకటే కాదు, మనలో ఆ ప్రేమని చూశారు, మనలో ఆ కైండ్ ఆఫ్ స్పెషాలిటీని చూశారు కాబట్టి మన పేరెంట్స్ అలా పేరు పెడతారు. అలాగే పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అంటే రాజులు కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, జియాలజిస్ట్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా దే హ్యావ్ డిఫైన్డ్ అ సైంటిఫిక్ నేమ్ టు దట్ అనమాట, విచ్ హెస్ గాట్ ప్యూర్ ఫామ్. ఎందుకంటే మనం దేవుణ్ణి ఎంతైతే నమ్ముతాం కదా, ఒక ప్యూరిటీ ఉంటుంది, ఒక నేచర్లో న్యాచురల్నెస్ ఉంటుంది కాబట్టి సో గాడ్ కూడా అలాగే ఉంటాడని చెప్పి మనం అందరం నమ్ముతాం. సో విచ్ ఎవర్ హ్యాస్ గాట్ సచ్ కైండ్ ఆఫ్ ప్యూరిజం ఇన్ దాట్, అందులోనే గోల్డ్ అనేది తప్పకుండా ఉంటుంది. అంటే గోల్డ్ అనేది ప్రతిసారి ఉండే అవసరం లేదు, గోల్డ్లో ఉన్న క్వాలిటీస్ అందులో ఉంటాయి. మీకు అర్థమైంది కదా? సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, దీంట్లో ఉన్న ఇంట్రిన్సిక్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ మనం పోల్చుకుందాము, స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ఉన్నాయండి, గోల్డ్ ఉంది. స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ షేర్ ప్రైస్ లిస్ట్ అయిన తర్వాత ట్రేడ్ అయ్యి అది 1000కి వెళ్ళొచ్చు, 10,000కి వెళ్ళొచ్చు, 1,00,000కి వెళ్ళొచ్చు, కానీ తర్వాత అది 1,00,000 నుంచి మళ్ళీ 0 కూడా రావచ్చు. ఈ విషయం మనం గ్రహించాలి. గోల్డ్ జీరోను ఏ రోజున 0 లేదండి, అది స్టార్ట్ అయిందే ఒక వాల్యూ నుంచి అనమాట. ఒక రూపాయి నుంచి స్టార్ట్ అయితే అది కాస్త ఈరోజు 73,000 వరకు వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకా 73,000 నుంచి 1,00,000 కావచ్చు, 2,00,000 కావచ్చు రాబోయే 10-50 సంవత్సరాల్లో. బట్ గోల్డ్ అనేది మాత్రం ఎప్పుడు తగ్గదు. రీజన్ ఏంటో చెప్తా. రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ స్కేర్స్ ఇన్ రిసోర్స్. అంటే జనాభా మనుషులు పెళ్లి చేసుకుంటూ పుట్టిస్తూనే ఉంటారేమో కానీ గోల్డ్ మాత్రం పుట్టదు. లిమిటెడ్ రిసోర్స్. అబ్సల్యూట్లీ. ఎంతైతే గోల్డ్ మన భూమి నుంచి రావాలనో ఫ్రమ్ మైన్స్ నుంచి అంతే వస్తుంది. ఇక దాని తర్వాత ఫుల్ స్టాప్. అంటే ఏం చేయాలి? దాని తర్వాత ఒకరినొకరిని కొట్టుకుంటూ గోల్డ్ అనేది లాక్కుంటూ ఉండాలి. గోల్డ్ ఈజ్ సో మచ్ ప్రెషియస్. ఈరోజు కూడా మనం చూస్తున్నాం కదా, చైన్ స్నాచింగ్ కేసెస్ నడుస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు కొనుక్కోలేరు కాబట్టి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి దొంగతనానికి దిగజారుతున్నారు. సో ఇవన్నీ సెక్యూరిటీ విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి గోల్డ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. నా లెట్ మీ టెల్ యూ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ బిఫోర్ ఐ బిగిన్ స్పాట్ గోల్డ్ మార్కెట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ టూల్ అంటారండి గోల్డ్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 లక్షల రూపాయల గోల్డ్ బిస్కెట్స్ కొనేసి అలాగే దాంతోపాటు ఒక 10 లక్షలు క్యాష్ ఇంట్లో పెట్టుకున్నాం, బీరువాలో దాచుకున్నాం. రెండిటి విలువ ఈ రోజున సేమ్ ఉండొచ్చు, ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత క్యాష్ విలువ మీకు 10 లక్షల నుంచి 9కి దిగజారిపోతుంది, ఆర్ 8 లక్షలకు వచ్చేస్తుంది. కానీ గోల్డ్ విలువ మాత్రము
10 లక్షల నుంచి 11 లక్షలకు వెళ్ళిపోతుంది, 12కి వెళ్ళిపోతుంది, 15 లక్షలకు కూడా వెళ్ళొచ్చు. కానీ తగ్గదు. గోల్డ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే దాని ప్యూర్ ఫామ్ ఉంటుంది చూడండి, అసలు దాని ప్యూరిటీకి చాలామంది చాలా కాలం నుంచి చాలా రాజులు ప్రాణాలు కూడా ఇచ్చుకున్నారు, ప్రాణాలు కూడా తీసుకున్నారు అన్నమాట. బికాస్ గోల్డ్ ఈజ్ సో ప్రెషియస్. సో అందుకే కాబట్టి మనం అందరం కూడా గోల్డ్ని అంత ప్రేమిస్తాము. చైనా తర్వాత ఇండియా నంబర్ 1 అనమాట ప్రపంచం మొత్తంలోనే. ఆడవాళ్ళు మన దగ్గర గోల్డ్ తప్పితే ఇంకా ఏది ప్రిఫర్ చేయరు, ఎందుకంటే ఆడవాళ్ళకి తెలుసు కదా దేనిలో విలువ ఉందన్నది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో వెల్కమ్ టు ఇప్పుడు స్పాట్ గోల్డ్ రేట్స్ గురించి చెప్తాను. సో స్పాట్ గోల్డ్, ఎవరెవరైతే ఇప్పటిదాకా గోల్డ్ గురించి మంచి విషయాలు విన్నారో, మరి గోల్డ్ గురించి ఇంత బాగా చెప్పారు కాబట్టి గోల్డ్ ఎప్పుడు పడుతుంది చెప్పండి అంటారు. పడటం పెరగడం అనేది చిన్న చిన్న లైక్ 40 రూపీస్, 10 రూపీస్, 100 రూపీస్ ఆర్ మేబీ మ్యాక్స్ 500 రూపీస్ ఒక రోజులో జరిగితే జరగచ్చు. కానీ గోల్డ్ మాత్రం అప్వర్డ్ ట్రెండ్లో ఉంది కాబట్టి డౌన్ సైడ్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకవేళ డౌన్ సైడ్ పడేది ఉంటేలే 70,000 కింద ఎప్పుడో వచ్చేసేది గోల్డ్. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కనబడట్లేదు. క్లియర్గా గోల్డ్ మాత్రం 73,950 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో దాన్ని దాటడానికి పూర్తి ప్రయత్నాల్లో ఉంది. అది ఈ రోజే దాటచ్చు, రేపైనా దాటచ్చు, ఏ రోజైనా దాటడం మాత్రం ఖాయం అనుకోండి. ఒక్కసారి దాటిందో అందరి చేతుల్లో నుంచి జారిపోయేసి అది ఎక్కడికో జారిపోయిన వస్తువు కింద పడాలి కదా మరి. కానీ ఇది మాత్రం బంగారం రివర్స్లో వెళ్తుంది, పైకి వెళ్తుంది. సో 80,000 ఈజ్ ద ఫస్ట్ టార్గెట్, వెయిట్ అండ్ వాచ్ ఫర్ ఇట్. సో గోల్డ్ ఈరోజు స్పాట్ మార్కెట్లో చూసుకుంటే 6675లో ఉంది. అది 22 క్యారెట్ ఆర్నమెంటల్ జ్యువెలరీ గురించి. నా 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7,282 రూపీస్ పర్ గ్రామ్ అనమాట. ఇది 24 క్యారెట్ గోల్డ్ అంటే 999 బంగారం. సో ఇందులో ఈరోజు మనం చూసుకున్నాము హైదరాబాద్లో, ఎస్ ఇట్ ఈస్ ట్రేడింగ్ యాట్ దిస్ హెవీ ప్రైస్ అనమాట. నా గోల్డ్ ఇంట్రాడే గురించి మనం మాట్లాడుకుంటే, ఇంట్రాడే ట్రేడర్స్ కోసము ముఖ్యంగా మనం ఈరోజు చూసుకుంటున్నాము ఆల్ టైమ్ హై గోల్డ్ కింద వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక చిన్న హై అనేది క్రియేట్ చేసింది. అది 72,888 రూపీస్. అక్కడి నుంచి గోల్డ్ మళ్ళీ కరెక్షన్ అయ్యేసేసి ఇంట్రాడేలో చూసుకుంటే 71,750 వరకు నిన్న రావడం జరిగింది. ఈరోజు మాత్రం గోల్డ్ చాలా సైడ్ వేస్లో ఉంది. ఈరోజు హై క్రియేట్ చేసిందండి 72,122. అంటే మళ్ళీ అప్ సైడ్లోనికే వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తుంది అండ్ బాగా డెస్పరేట్గా ఉంది. ఎప్పుడెప్పుడు 74 దాటేసి 80ని టచ్ చేయను అని చెప్పేసి డెస్పరేట్గా ఉంది. సో ఎవరన్నా కొనే ప్లాన్స్ ఏమన్నా ఉంటే, అంటే శుభకార్యాల కోసం కొనాలి అనుకుంటే అక్షయ తృతీయ వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయా లేవా అది పక్కన పెడితే, ఇన్వెస్ట్మెంట్ వైజ్గా మీరు ఆలోచిస్తున్నారు అంటే దిస్ ఇస్ ద రైట్ టైం. క్యాష్ ఉందా కొనుక్కోండి, క్యాష్తో దాన్ని మీ దగ్గర పెట్టుకొని అనవసరంగా దాని విలువ అనేది పోగొట్టుకోకండి. గోల్డ్ కావాలంటే కాయిన్ లేదా బిస్కెట్ రూపంలో తీసుకొని మీరు సేఫ్టీ లాకర్లో పెట్టుకోండి బ్యాంక్లో. బట్ డోంట్ సిట్ ఆన్ క్యాష్. ఇమ్మీడియట్గా గోల్డ్ బయింగ్ అనేది చిన్న చిన్న రూపంలో బై చేయడం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.